హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలోని గట్లకనపర్తి గ్రామంలో ప్రభుత్వం నిర్వహించిన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ సభలో మద్యం మత్తులో బొమ్మకంటి ప్రశాంత్ సన్ ఆఫ్ నందయ్య, వయసు 32 సంవత్సరాలు, వృత్తి డ్రైవరు. గట్లకనపర్తి అతను స్టేజి పైనికి కోడిగుడ్లతో దాడి చేయగా అతడిపైన కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి పరకాల కోర్టు నందు హాజరుపరచగా అతడికి మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకి పాల్పడితే సహించేది లేదని, చట్టం పరిధిలో కఠిన చర్యలు ఉంటాయని చాయంపేట ఎస్ఐ పరమేశ్వర్ హెచ్చరించాడు. నిన్న షాంపేట మండలంలోని గట్లకనపర్తి గ్రామంలో ప్రభుత్వ పథకం అమలు కార్యక్రమం జరుగుతుంటే ఈ బొమ్మకంటి ప్రశాంత్ అనే వ్యక్తి గుడ్లతోని ఆ ఫ్లెక్సీ మీద దాడి చేయడం జరిగింది. ఇట్టి విషయంలో ఊర్లో కొంచెం గందరగోళం మరియు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కారణమయ్యాడు. ఇతన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతారు. షాంపేట మండలం ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఏమైనా ప్రభుత్వ ప్రోగ్రాం జరుగుతూ ఉంటే అక్కడ మీరు ఎటువంటి న్యూసెన్స్ చేసినా, ఎటువంటి దాడి చేసినా, ప్రభుత్వాధికారులను అడ్డుకున్న వ్యక్తుల మీద చట్టపరమైన కేసులు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. మీకేమన్నా ఇబ్బంది ఉంటే, అంటే ప్రభుత్వ పథకాల్లో మీకేమన్నా వచ్చేది ఉంటే మీరు ప్రభుత్వాధికారులకు రిక్వెస్ట్ ఇచ్చుకోండి. అంటే ఎంఆర్ఓ గారు కానీ, లేకపోతే ఆర్డీఓ గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు. మీకు ఏదైనా కాకపోతే దానికి మన కోర్టులు ఉంటాయి, అటు కూడా చూసుకోవచ్చు. అంతేగాని ఒక ప్రభుత్వ ప్రోగ్రాం జరుగుతుంటే దాన్ని ఆపి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోవడం జరగదు. వాళ్ళ మీద చట్టపరంగా కేసులు పెడతాం, చట్టపరంగా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి అందరి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఏమైనా ప్రోగ్రాం జరిగినప్పుడు మీరు దాన్ని శాంతియుతంగా ఉండండి. ఏమైనా వస్తే మీరు అడగచ్చు, అంతేగాని దాడి చేసి ప్రోగ్రాం ఆపితే మాత్రం ఊరుకోవడం జరగదు. ఓకే, థ్యాంక్ యూ.